నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. నేను శ్రీచందన. యోగి ఆదిత్యనాథ్ దేశంలో ఇప్పుడు పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న పేరు యోగి. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న 42 ప్రభుత్వ సెలవుల విధానానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోత పెట్టారు. మొత్తం 42 సెలవుల్లో నుంచి 15 సెలవులను రద్దు చేసి 27కు పరిమితం చేశారు. సెలవుల జాబితానే ఇంత పెద్దగా ఉంటే ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనెప్పుడు జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా కేబినెట్ నిర్ణయం మేరకు చాలా వరకు ప్రముఖుల వర్ధంతులు, జయంతులకు సెలవులను రద్దు చేశారు. అంతేకాదు, పని విషయంలోనూ ఉద్యోగులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేయగలిగితేనే తనతో ఉండాలని, లేకపోతే ఎవరి దారి వారు చూసుకోవాలని సీఎం యోగి ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవుల రద్దు అంశాన్ని యోగి సూచనప్రాయంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ లాంటి మహనీయుల వర్ధంతి నాడు పిల్లలకు ఆయన గురించి బోధించాల్సింది పోయి సెలవు ఇవ్వడం సరికాదని ఆ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఆ రోజు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించి వారి జీవితం గురించి బోధించాలన్నారు. ఇకపోతే శుభ్రత విషయంలోనూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి. ప్రతి కార్యాలయంలో ఎప్పుడూ శుభ్రంగా ఉండాలన్నారు. రాష్ట్ర సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరలోనే బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉన్న సెలవులను రద్దు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 3 పబ్లిక్ హాలిడేలు ఉంటే సరిపోతుందని, లేదా కనీసం వాటిని 17కు తగ్గించాలని వేతన కమిషన్స్ ను సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నాయి. అయితే ఉద్యోగ సంఘాల అభ్యంతరంతో ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.